నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రకృతిలో లభించే వాటితో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్తూ ఉంటారు కదా. అవునమ్మా. మరి దానిలో భాగంగానే టీ ట్రీ ఆయిల్ గురించి చాలా ఎపిసోడ్స్ లో దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో మనం చెప్పాం. మరి ఆ అవగాహన అంతటిని కూడా ఒక ఎపిసోడ్ లో పెట్టి ఈ రోజు అసలు టీ ట్రీ ఆయిల్ అనేది ఎక్కడ దొరుకుతుంది, ఎంతకు దొరుకుతుంది, ఎవరు ఉపయోగించుకోవచ్చు, ఎలాంటి మరింత సమాచారాన్ని అందిస్తారా? మామూలుగానమ్మా టీ ట్రీ లీవ్స్ నుంచి డిస్టిలేషన్ చేసి దాని నుంచి ఆయిల్ తీస్తారనమాట. ఓకే. అలా కలెక్ట్ అయిన టీ ట్రీ ఆయిల్ కాస్ట్ సుమారుగా 100 ml తీసుకుంటే 800 రూపాయల దాకా ఉంటుంది. అంటే అమ్మో ఇంత కాస్ట్ కదా అంటే మనమేమి స్పూన్లతోనూ గరిటెలతో వేసుకునేది కాదు ఇది. అవును. ఏదో అన్ని చుక్కలు తీసుకుని వాడుకునేది కాబట్టి కాస్త 100 ml తెచ్చుకుంటే చాలా నెలలు మనకి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఈ మెడిసినల్ ఆయిల్స్ అన్ని కాస్ట్లీగా ఉంటాయి. కొద్ది మోతాదులో వాడుకున్న ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటి మంచి సువాసనని వెదజల్లే మెడిసినల్ ఆయిల్ టీ ట్రీ ఆయిల్. మరి డాక్టర్ గారు, టీ ట్రీ ఆయిల్ అనగానే ప్రతి ఒక్కరి ప్రేక్షకులకి కూడా గుర్తొచ్చేసేది ఒకటే, నొప్పులకి బాగా చెప్తూ ఉంటారు డాక్టర్ గారు అని చెప్పి పూర్వ ఎపిసోడ్స్ లో కూడా చాలా రకాల ఇన్ఫర్మేషన్ మనం అందించాం. మరి టీ ట్రీ ఆయిల్ ని ప్రథమంగా దేనికి ఉపయోగించుకోవచ్చో ముందుగా చెప్తారా? చర్మ సంబంధమైన అన్ని రకాల సమస్యలకి టీ ట్రీ ఆయిల్ బెస్ట్ గా పనికొస్తుందని చెప్పొచ్చు. దొరదలకి, దద్దులకి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కి, గోళ్ళకి, ఇక సోరియాసిస్, ఎగ్జిమా అన్నిటికీ పనికొస్తుంది అనమాట. ఫస్ట్ గా దెబ్బలు, పుళ్ళు, గాయాలు ఇవి ఉన్నప్పుడు డైరెక్ట్ గా యాంటీసెప్టిక్ లోషన్ గా టీ ట్రీ ఆయిల్ రాయాలంటే అక్కడ మండిపోతుంది, బాగా ఘాట్ ఎక్కువ కాబట్టి. అంత కొబ్బరి నూనెలో ఒక 10 drops టీ ట్రీ ఆయిల్ వేసేసి దాన్ని అక్కడ పూస్తే ఏది కొనుక్కు రాకుండా ఈ టీ ట్రీ ఆయిల్ సెప్టిక్ అవ్వకుండా, ఆ భాగం దగ్గర పుండు వ్యాప్తి అవ్వకుండా, అక్కడ ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ క్రిముల్ని చంపేయటానికి, ఇన్ఫ్లమేషన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం అది బాగా పనికొస్తుంది. అలాగే తామర ఉన్న, ఎగ్జిమా ఉన్న, సోరియాసిస్ ఉన్న, డర్మటైటిస్ లాంటి చర్మ వ్యాధులు ఉన్నప్పుడు కూడా ఇలాంటి వాళ్ళందరికీ దురదలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఎర్రగా అయిపోయి ఇరిటేషన్ వచ్చి గోకాలు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి వాటన్నిటికీ 2 రకాలను ఉపయోగించుకోవచ్చు. వర్జిన్ కోకోనట్ ఆయిల్ మరియు అలోవెరా జెల్. ఏది ఉంటే అది. వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి పాల నుంచి తీసే ఆయిల్ అనమాట. ఒక 100 ml వర్జిన్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నా, లేకపోతే 100 grams అలోవెరా జెల్ తీసుకున్నా, అందులో ఒక 10 ml టీ ట్రీ ఆయిల్ వేయాలన్నమాట. ఈ పాలల్లో కలిపేసి దాన్ని ఉంచుకోవాలి. దీన్ని సోరియాసిస్ ప్యాచ్ల మీద కానీ, ఎగ్జిమా ఉండి దురదలు బాగా ఉన్న, తామర ఉన్న, డర్మటైటిస్ వచ్చిన స్కిన్ ఏరియాల్లో దీన్ని రోజు అప్లై చేసేసుకుని కాస్త 2 పూట్ల రాసుకుంటే కూడా దురదలో ఇరిటేషన్స్ బాగా తగ్గుతాయి. ఇంకా చాలా మందికండి గజ్జల్లో, చంకల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి దురదలు ఉండి కాస్త ఎప్పుడు గోకాల్సి వస్తుంది, అక్కడ కొంచెం వరుసుకుపోతా ఉంటుంది అనమాట. అలాంటి చోట ఈ టీ ట్రీ ఆయిల్ ని పెద్దలైతే డైరెక్ట్ గా అప్లై చేసేసుకోవచ్చు. పిల్లలకైతే కొంచెం కొబ్బరి నూనెలో కలిపి ఇట్లా రాసుకుంటే ఆ భాగాల్లో ఇన్ఫెక్షన్స్, దురదలు బాగా తగ్గుతాయి. పిల్లలకి డైపర్ ర్యాష్ వచ్చినప్పుడు కూడా ఈ అలోవెరా జెల్ లో టీ ట్రీ ఆయిల్ కొద్దిగా 2-3 చుక్కలు వేసేసి దీన్ని అట్లా పూస్తే డైపర్ దగ్గర వచ్చిన వరుపు కూడా శుభ్రంగా తగ్గిపోతుంది అనమాట పిల్లలకి. దోమలు కుట్టినప్పుడు కూడా ఆ దద్దురు వచ్చి ఎర్రగా అయిపోయి కొంతమందికి మంట చాలాసేపు పుడుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా కోకోనట్ ఆయిల్ లో టీ ట్రీ ఆయిల్ కలిపేసిందైనా ఇట్లా అప్లై చేసుకోవచ్చు. లేదా పెద్దలైతే డైరెక్ట్ గా ఆ టీ ట్రీ ఆయిల్ 1-2 చుక్కలు దాని మీద అట్లా పూసేసామనుకోండి, దోమల దగ్గర, కుట్టిన దగ్గర శుభ్రంగా పనికొస్తుంది. లెమన్ గ్రాస్ ఆయిల్లోనూ సిట్రనిల్లా కాంపౌండ్ ఎక్కువ ఉంటుంది. టీ ట్రీ ఆయిల్లోనూ సిట్రనిల్లా కాంపౌండ్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే దోమలు కుట్టకుండా, దోమలు వాలకుండా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. న్యాచురల్ శానిటైజర్ లాగా ఇది ఉపయోగపడుతుందని ఆస్ట్రేలియా దేశం వారు 2006లోనే దీన్ని నిరూపించడం జరిగింది. ఇప్పుడు కోవిడ్ వచ్చాకని కాదండి, ముందే ఇది బెస్ట్ న్యాచురల్ శానిటైజర్ అన్నారు. నోట్లో చిగుళ్ళు ఇన్ఫెక్షన్ తగ్గటానికి, పళ్ళ మీద గార పట్టకుండా ఉండటానికి, అట్లాగే నోటి కంపు పోవటానికి టీ ట్రీ ఆయిల్ బ్రహ్మాండంగా పనికొస్తుంది అనమాట. ఆలివ్ ఆయిల్ లో గానీ, లేకపోతే కోకోనట్ ఆయిల్ లో గానీ టీ ట్రీ ఆయిల్ కలిపేసి ఆయిల్ తో బ్రష్ చేసుకుంటే కూడా దంతాల మీద ఉండే స్కేలింగ్ పోతుంది అనమాట, గార. అందుకని బ్యాడ్ బ్యాక్టీరియాలు చచ్చిపోయి ఆ సందుల్లో ఇన్ఫెక్షన్ ఉండే ఇట్లాంటి ఏమైనా ఉన్నా కూడా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అలా దంత సంరక్షణకు, చిగుళ్ళ సంరక్షణకు బెస్ట్ గా టీ ట్రీ ఆయిల్. మౌత్ స్మెల్ కి మంచిదని గుర్తుపెట్టుకోవాలి. దాంతో బ్రష్ చేసుకుంటున్నా, దాంతో పొకిలిస్తున్నా బాగా తగ్గుతుంది అనమాట. లేకపోతే 2-3 drops నోట్లో వేసుకుని అట్లా అన్నాం అనుకోండి, దాని వాసన చాలాసేపు మన కంపు రాకుండా కూడా ఉంటుంది. ఇలా కూడా దాన్ని వాడుకోవచ్చు. కొంతమందికి గోళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి పుచ్చిపోతా ఉంటాయి. చచ్చుపుచ్చు గోళ్ళు తగ్గించడానికి టీ ట్రీ ఆయిల్ డైరెక్ట్ గా దానికి పూసేయచ్చు అనమాట. చచ్చుపుచ్చు గోళ్ళ దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బాగా తగ్గడానికి ఇది చాలా మంచిది. యాక్నీకి, పింపుల్స్ కి చాలా చాలా మంచిది
ఈ యాకినీ మీద టీ ట్రీ ఆయిల్ పనిచేస్తుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ ఇండియా లక్నో వారు ఈ పరిశోధన చేసి పింపుల్స్ కి యాకినీకి గనక ఈ టీ ట్రీ ఆయిల్ గనక అప్లై చేసుకుంటే అక్కడ ఉండే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మొత్తం తగ్గించేసేసి స్కిన్ టోన్ పెంచడానికి, మచ్చ లేకుండా అక్కడ మాంచడానికి ఇది బాగా పనికొస్తుందని రుజువు చేశారనమాట. విన్నారు కదండి. మరి టీ ట్రీ ఆయిల్ ఇన్ని రకాల బెనిఫిట్స్ తో ఉంది కాబట్టి మనకి దొరికే సౌందర్య సాధనాలన్నింటిలో కూడా ఈ మధ్యకాలంలో టీ ట్రీ ఎక్స్ట్రాక్ట్స్ తో కూడి ఉన్నది అని చెప్పేసి ఒక డిస్క్లైమర్ అనేది అందిస్తున్నారు. మరి టీ ట్రీ ఆయిల్ ని అందం కోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా ఎలా ఉపయోగించుకోవాలో డాక్టర్ గారు చెప్పారు. కాబట్టి ఈ నొప్పులతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే, లేదంటే ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే టీ ట్రీ ఆయిల్ని ఉపయోగించుకోండి.